Fundiendo core es la que hay, ay, 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 ay. Quien no anda corre es la que hay, ay, 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 ay. Fundiendo core es la que hay, ay, 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 ay. సో కరెంట్ బాడీ వెయిట్ వచ్చి 60.90 ఉందన్నమాట. మొన్న 62 ఉండే, అది వాటర్ వెయిట్ డ్రాప్ అయిపోయింది. సో పొద్దున్న లేవని వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసిన 1 లీటర్ ఎంటీ స్టమక్లో. సో వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్, హైడ్రేటెడ్గా ఉండండి. సమ్మర్లో బెస్ట్ అన్నమాట. ఇంకా వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి బెస్ట్ తరీగా వచ్చి పొద్దున్న లేవని 1 లీటర్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఇంకా 3 లీటర్స్ కానీ 2.5 లీటర్స్ కానీ డేలో మొత్తంలో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నా బ్లాగ్లో చూసి ఉంటారు మీరు, ప్యాన్ కేక్స్ తిన్నాం. సో సేమ్ ఫుడ్ ఉంటుంది, ప్రతిరోజు సేమ్ ఫుడ్ ఉంటుంది. లైక్ నేను అదే స్టిక్ చేసుకుంటూ ఒక 2 వీక్స్ తర్వాత చేంజ్ చేస్తాను అనమాట. సో నా లో కార్బ్ డేస్ ఇవన్నీ. సో ఇప్పుడైతే 205 క్యాలరీస్. ఈరోజు ఎంత ఫుడ్ తిన్నా, ఎన్ని క్యాలరీస్ తింటారో కూడా మెన్షన్ చేస్తాను. సో ఇవే అనమాట నా ప్యాన్ కేక్స్, నా ప్రీ వర్కౌట్, నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. రోజు ఇదే చేస్తాం మోస్ట్లీ. ఇది కానీ లేకపోతే కేక్ కానీ తింటా. నాకు స్వీట్ అంటే ఇష్టం కాబట్టి ఇట్లనే స్టార్ట్ చేస్తా. సో ఈరోజు వర్కౌట్ వచ్చి షోల్డర్ అండ్ యాబ్స్ అనమాట. ముందు పుష్ పుల్ లెగ్స్ ఉంటుండే, దాని తర్వాత ఇప్పుడు షోల్డర్, లైక్ డెడికేటెడ్ షోల్డర్ డే పెట్టినా అనమాట. సో షోల్డర్ మెయిన్ అనమాట మన బాడీలో. సో వార్మప్ స్టార్ట్ చేసిన, వార్మప్ అయినాక యాప్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో నేను ఫస్ట్ యాప్స్తోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వర్కౌట్ అయిపోయాక యాప్స్ చేయడం అస్సలు మూడు రాదు. సో ఫస్ట్ యాప్స్ చేసేస్తూ పని అయిపోతాను. నేను ఎప్పుడైనా ముందు యాప్స్తో స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత వర్కౌట్ చేసేస్తాను అనమాట. Fundiendo core es la que hay, ay, 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 ay. Quien no anda corre es la que hay, ay, 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 ay. Fundiendo core es la que hay, ay, 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 ay. Yeah. Quien no anda corre es la que hay, ay, 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 ay. Whoa, se despega like a rocket. Oh yeah, oh yeah, she be my rocket. Yeah, una vez, honey, yeah, baby, no lo pares. యాప్స్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది ఈరోజు వచ్చి రష్యన్ ట్విస్ట్ అనమాట. ఇది నా ఫేవరెట్. ఇది లైక్ ఆబ్లిక్కి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనమాట. నేను ఎప్పటి నుంచో ఇదే చేస్తున్నాను అనమాట. సో ఇది బెస్ట్. మీరు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. క్రీజీ ఉంటుంది ఇది. సో దాని తర్వాత వచ్చి హ్యాంగింగ్ లెగ్ రేస్ అనమాట. హ్యాంగింగ్ లెగ్ రేస్ అస్సలు రాదు, చాలా ఇప్పుడు ట్రై చేస్తున్నాం. ఏంటంటే బాడీ స్వింగ్ అవుతుంటుంది ఎక్కువ, బాడీ అయితే ఎక్కువ స్వింగ్ అవ్వద్దు. సో అది ఫామ్ కరెక్ట్ ఉండదు అనమాట. సో మెల్లమెల్లగా చేస్తుంటే ఫామ్ అందుకోవచ్చు. కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట లోవర్ యాప్స్కి. సో మీరు కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఫస్ట్ స్లీపింగ్ లెగ్ రేస్తో స్టార్ట్ చేయండి. సో దాని తర్వాత ప్లాంక్స్ చేసిన అనమాట. లైక్ 1 minute 3 sets చేసిన. సో ఇక్కడికే మొత్తం చినిగిపోయింది మొత్తానికి. యాక్చువల్గా ఈ ప్లాంక్ చేసే లోపల ర్యాంప్ మొత్తం బాడీ అయితే లైక్ యాప్స్ అయితే ఫుల్ టోటల్ చినిగిపోయినాయి. కానీ ఇంపార్టెంట్ అనమాట, చేయాలి. యాప్సే టఫ్ అనమాట నాకైతే. అందరు లెగ్స్ అంటారు, కొంతమంది ఎక్కువ శాతం లెగ్స్ అంటారు నేను చూసిన దాంట్లో. కానీ నాకు యాప్సే టఫెస్ట్ వన్, కానీ బెస్ట్ వన్. షోల్డర్ వర్కౌట్. సో మన ఫస్ట్ వర్కౌట్ వచ్చి షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ విత్ బార్బెల్ 3-4 sets అనుకుంటా. సో చూడండి, ఈ షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ స్టాండింగ్ పొజిషన్లో నేను ఎప్పుడో జమానాలో స్టార్టింగ్ జిమ్ జాయిన్ అయినప్పుడు నాకు అంత ఐడియా లేనప్పుడు చేస్తుండే. దాని తర్వాత ఇది చేయడం ఆపేసిన. లైక్ ఒక్కటేసారి లైక్ స్టాండింగ్ పొజిషన్ లోవర్ బాడీకి ఎక్కువ వాడుతుండే ఆ టైంలో, ఎందుకంటే వన్ ఆఫ్ ద కాంపౌండ్ మూమెంట్ ఇది, కానీ బెస్ట్ మూమెంట్. సో మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకున్నా. ఇది కంటిన్యూస్గా 8 to 12 weeks అయితే నా వర్కౌట్ ప్లాన్లో ఉంటుంది, కానీ చాలా బెస్ట్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చి లాటరల్ రేస్ అనమాట. సో సెకండ్ వర్కౌట్ ఇది 4 sets విత్ డంబుల్స్ రేస్ అనేది కేబుల్స్. సో
చూద్దాం ఏమైనా. సో లాటరల్ రేజెస్ విత్ డంబుల్ ఇది బెస్ట్ వర్కౌట్ అనమాట. ఈ మిడ్ డెల్ట్ ఎక్కువ డెవలప్ కావడానికి. లైక్ అందరూ కేబుల్స్తో వేస్తారు, లేదంటే డంబుల్స్తో వేస్తారు. లైక్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అదేంటి బెంచ్ సపోర్ట్తో వేస్తారు, కానీ నేను ఇట్లా స్టాండింగ్ పొజిషన్తో వేస్తాను అనమాట. అప్పుడే నాకు మజా వస్తుంది. సో ట్రై చేయండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చి రేట్ డెల్ట్ ఫ్లై అనమాట. రేట్ డెల్ట్స్కి సో ఇది పెగ్ డెక్ మిషన్స్తో బాగా పడుతుంది. ఇది కానీ లేదంటే ఫేస్ పుల్స్ కానీ. నేను ఇది ఇంకా ఫేస్ పుల్స్ వేస్తుండే ముందు, కానీ ఇప్పుడైతే ఇది యాడ్ చేసుకున్నా. ఫేస్ పుల్సే మ్యాక్సిమం యాడ్ చేసుకుంటా. యాక్చువల్లీ ఇంకో వర్కౌట్ కూడా వేయాలి రేట్ డెల్ట్కి, కానీ అది చేయలేకపోయినా. సో ఈ ఒక్క వర్కౌట్ వేసిన 4 sets, కానీ పంప్ అయితే క్రేజీ అయింది. సో ఇది బెస్ట్ అనమాట. ఈ యాంగిల్లో ఈ పొజిషన్లో బాగా పడుతుంది నాకు రేట్ డెల్ట్కి. సో నేను ఎప్పటి నుంచో ఇట్లానే ఫాలో అవుతున్నా. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, ఒకసారి పడుతుందో లేదో కామెంట్స్లో చెప్పండి. నా వర్కౌట్స్ అంతా నేను ట్రాక్ చేసేది హెవీ యాప్ అని ఉంటుంది. సో దాంట్లోనే ట్రాక్ చేస్తా. సో ఇట్లా నేను ట్రాక్ చేస్తే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తాను అనమాట. లైక్ ఎన్ని సెట్స్ చేసినా, ఎన్ని రెప్స్ చేసినా అని. సో ఎన్ని రెప్స్ చేసినానో దాని నెక్స్ట్ వీక్ ఆ రెప్స్ కన్నా ఇంకా ఎక్కువ రెప్స్ ఇంక్రీజ్ చేయడానికి చూసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు మతిమరుపు ఎక్కువ మర్చిపోతుంటా. సో ఇట్లా ట్రాక్ చేస్తే ఈజీ అవుతాను, ఇట్లా ట్రాక్ చేస్తున్నా. సో మీకు కూడా ఈ యాప్ ఒకవేళ యూజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, హెవీ అనే యాప్. సో దాని తర్వాత క్రియాటిన్ తీసుకున్నా. వర్కౌట్ అవ్వగానే క్రియాటిన్ జిమ్లోనే తీసుకుంటా ప్రతిసారి. సో అది తాగేసి బయటికి ఎగ్గేసినాం అనమాట. Si lo meto un aguacero, BBM, very big monetero, quieren dinero, fundiendo cobre la que hay, ay, 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 que no anda corre la que hay, ay, 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 ay. సో వర్కౌట్ అయితే అయిపోయింది. పోస్ట్ వర్కౌట్ మీల్ చికెన్ తినాలి యాక్చువల్లీ, కానీ కొంచెం బయట లేదు. సో ఎగ్ అండ్ రైస్ అనమాట. నైట్ తినేది మధ్యాహ్నం తింటున్నాం. సో అది ఇంకా బయటికి పోవడమే. రోజు రొటీన్ తినడమే. బోర్ కొడుతుంటుంది రొటీన్ తింటే, కానీ ఇంతే ఉంటుంది. కానీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చేంజ్ చేస్తాం. బయటకు వస్తే ఇక్కడ స్టక్ అయిపోయినాం అనమాట. సో ఆకలి అవుతుంది. సో బయటకు వచ్చినప్పుడు ఆకలి అయినప్పుడు ఏం చేస్తారంటే రత్నదీప్ కానీ ఏదైనా మార్ట్ ఉంటే అక్కడ యోగట్ లేకపోతే ప్రోటీన్ బార్ అది తీసుకొని తినండి. లేకపోతే నాలాగా స్విగ్గీలో ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాం. అవి రావాలి, అవి వచ్చినాక అవే తినాలి. వేరే ఆప్షన్ లేదు. అంటే వేరే ఆప్షన్ అంటే హెల్దీయే, కానీ కొంచెం క్యాలరీస్ అటు. నేను ఇట్లా బయట స్టక్ అయినా మోస్ట్లీ నేను యోగా బారే తింటా. యోగా బార్ మంచిగా ఉంటుంది. యోగా బారే ఎందుకు అంటే అది తక్కువ రేట్ ఉంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా నాకు బాగా ఇష్టం. దాని తర్వాత డిన్నర్ తినేసినాం అనమాట, మన ఫేవరెట్ చికెన్. సో వాకింగ్కి వచ్చిన 11 అయిపోయింది. 1 hour వాక్. అలానే మన 0 sugar స్ప్రైట్ అనమాట. ఇది మంచిగా ఉంటుంది. సో 9K స్టెప్స్ అయినా ఇంకో 5-6K అని చూడాలి ఏమవుతుందో. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. మన ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి మామ. బాయ్.